ఇండియా పాకిస్తాన్ వార్ ఆగిపోయిన దగ్గర నుంచి కూడా ఇండియా ఎందుకు పాకిస్తాన్ మీద ఉన్నట్లుండి అటాక్ చేయడం ఆపేసింది? అసలు ఈ యుద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేసి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పకుండా ఇండియా ఎందుకు వెనకడుగేసింది? పాకిస్తాన్ని అది చేస్తా అని ఫస్ట్ నుంచి చెప్పి సడన్గా ఎందుకు వెనకడుగు వేసి యుద్ధం నుంచి విరమించుకుంది అని చాలామంది సోషల్ మీడియాలో అండ్ అలాగే యూట్యూబ్ ఛానళ్ళలో అండ్ అలాగే న్యూస్ పోర్టల్లో కూడా చాలామంది ఎక్స్పర్ట్లు కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనికి మెయిన్ ఒకటే రీజన్ అని మనకు తెలుస్తుంది. అదేంటంటే ఇండియా వేసిన ఒక మిసైల్, ఏదైతే ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్కి రిటాలియేషన్గా జరుగుతున్న ఫైట్లో ఇండియా వేసిన ఒక మిసైల్ పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేసెస్ మీద ముఖ్యంగా టార్గెట్ చేసి మిసైల్స్ వేసింది ఇండియా. సో అలాంటి ఎయిర్ బేసెస్లో ఒకటి సర్గోదా ఎయిర్ బేస్. అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ అండ్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. అక్కడి నుంచే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏవైనా సరే అక్కడి నుంచే గాల్లోకి వచ్చి మన ఇండియా మీద అటాక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఎయిర్ బేస్ కూడా ఇండియా పేల్చేసింది. అయితే ఇండియా ఆ ఎయిర్ బేస్ని ఎక్కడైతే పేల్చిందో దాని నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కిరాణా హిల్స్. ఆ కిరాణా హిల్స్ని స్థానికులందరూ కూడా బ్లాక్ హిల్స్ అని పిలుచుకుంటారు. అండ్ అలాగే ఆ కిరాణా హిల్స్ చాలా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. అండ్ సాధారణ ప్రజల్ని ఆ కిరాణా హిల్స్ దగ్గరికి కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అలౌ చేయదు. చాలా పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. దీనికి కారణం ఏం చెప్తారు అంటే, కిరాణా హిల్స్లో పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ బేస్ ఉంది. అక్కడే వాళ్ళ వార్ హెడ్స్, న్యూక్లియర్కి సంబంధించినవి అండ్ అలాగే న్యూక్లియర్ రిజర్వ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అందుకే అంత భారీ సెక్యూరిటీ అక్కడ పెట్టింది పాకిస్తాన్. సో అలాంటి ప్లేస్లో కూడా ఎప్పుడైతే ఇండియా ఈ సర్గోదా ఎయిర్ బేస్ని టార్గెట్ చేసి అటాక్ చేసిందో అదే టైంలో కిరాణా హిల్స్లో కూడా ఒక పేలుడు సంభవించింది. అంటే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ బేస్లో ఒక పేలుడు సంభవించింది అన్నమాట. ఇది వినడానికి చాలా చిన్నగా ఉన్నా చాలా దారుణమైన రేడియేషన్ దాని నుంచి లీక్ అయింది అని చాలా రూమర్స్ ఉన్నాయి. అయితే దీని మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం మేము ఏమాత్రం కిరాణా హిల్స్ మీద అటాక్ చేయలేదు అండ్ అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ రిజర్వ్స్ ఉన్నాయని కూడా మాకు తెలియదు అండ్ మీరు చెప్పినందుకు థ్యాంక్స్ అనే ఒక రిపోర్టర్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు. అయితే కిరాణా హిల్స్లో లీకేజ్ జరిగిందా లేదా అనే దాని మీద అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. బట్ అక్కడ లీకేజ్ జరిగింది అనడానికి చాలా ఫుటేజెస్ మాత్రం బయటకు వస్తున్నాయి. కిరాణా హిల్స్లో పొగలు వస్తూ ఉన్న వీడియోస్ చాలా బయటకు వచ్చాయి. అండ్ అలాగే ఈజిప్ట్కి సంబంధించిన ఒక కార్గో ప్లేన్ ఏదైతే ఉందో సేమ్ అదే డేట్లో ఏ రోజైతే అక్కడ పొగలు వచ్చాయో కిరాణా హిల్స్లో అదే టైంలో చైనా నుంచి ఆ ఫ్లైట్, కార్గో ఫ్లైట్ ఒక్కసారిగా పాకిస్తాన్కి సంబంధించిన ఆ సర్గోదా ఎయిర్పోర్ట్ దగ్గరలోనే దిగింది అండ్ అక్కడి నుంచి ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది. కానీ దాని డెస్టినేషన్ ఏంటి అనేది ఎవరికి తెలియలేదు. చాలా సీక్రెట్గా ఉంచారు దాని డెస్టినేషన్. అంటే ఏవియేషన్కి కూడా తెలియకుండా ఆ కార్గో ఫ్లైట్ అనేది వెళ్ళిపోయింది అన్నమాట. సో ఈ కార్గో ఫ్లైట్లో పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ లీకేజ్ ఏదైతే ఉందో దానికి కారణమైన న్యూక్లియర్ వార్ హెడ్స్ని అండ్ న్యూక్లియర్ మెటీరియల్ని తీసుకొని వెళ్ళారు అనే ఒక రూమర్స్ నడుస్తున్నాయి. అండ్ మోరోవర్ అదే టైంలో అమెరికాకి సంబంధించిన ఫ్లైట్స్ కూడా అక్కడికి వచ్చాయి అండ్ అక్కడ లీకేజ్ జరిగిందా లేదా అనేది చెక్ చేసి ఖచ్చితంగా లీకేజ్ జరిగింది అని అమెరికాకి సంబంధించిన సైంటిస్టులు కూడా తేల్చి అండ్ దానికి సంబంధించి ఆ రేడియేషన్ మొత్తం వ్యాపించకుండా దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయొచ్చు అనేది అక్కడే ఉండి చెక్ చేసి వెళ్ళారు. అండ్ దానివల్లే అండ్ ఎప్పుడైతే న్యూక్లియర్ లీకేజ్ జరిగిందో ఆ న్యూక్లియర్ లీకేజ్ జరిగిందని నిర్ధారించుకున్న తర్వాతనే అమెరికా వెంటనే ఇండియాకి ఈ విషయం చెప్పి వెంటనే యుద్ధాన్ని ఆపండి, లేకపోతే ఆ న్యూక్లియర్ లీకేజ్ ఇంకా పెరిగిపోయి పాకిస్తాన్లో రేడియేషన్ దారుణంగా వ్యాప్తి చెంది అక్కడి సాధారణ ప్రజలకు కూడా చాలా అపాయం జరిగే ప్రమాదం ఉంటుంది. సో వెంటనే ఇప్పుడే యుద్ధాన్ని ఆపండి, యుద్ధాన్ని ఆపకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని చెప్పడం వల్లే మోడీ గవర్నమెంట్ కూడా వెంటనే యుద్ధాన్ని ఆపేయడానికి ఒప్పుకుంది. అండ్ పాకిస్తాన్ కూడా ఎప్పుడైతే న్యూక్లియర్ లీకేజ్ జరిగిందో వెంటనే ఇండియన్ గవర్నమెంట్కి చెప్పి అండ్ మా దగ్గర న్యూక్లియర్ లీకేజ్ జరిగింది కాబట్టి ఇక నుంచి ఈ ఆన్ ద స్పాట్ ఇప్పటికిప్పుడు ఈ యుద్ధాన్ని ఆపేద్దాం, ఫస్ట్ సీజ్ ఫైర్ చేద్దాం అని పాకిస్తాన్ ఇండియా కాళ్ళబేరానికి రాబట్టి ఇండియా యుద్ధాన్ని ఆపడానికి అండ్ సీజ్ ఫైర్కి ఒప్పుకుంది అనే న్యూస్ కూడా చాలా వినపడుతున్నాయి మనకి. అయితే న్యూక్లియర్ లీకేజ్ జరిగింది అని పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ అమెరికా కానీ చివరికి ఇండియా కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇండియా ఒప్పుకుంటే ఖచ్చితంగా కిరాణా హిల్స్ని మేము టార్గెట్ చేసి అటాక్ చేసామని చెప్పాలి. సో అందుకని ఇండియా ఒప్పుకోలేదు. అండ్ పాకిస్తాన్ ఒకవేళ వాళ్ళ న్యూక్లియర్ రిజర్వ్స్ ప్రపంచానికి తెలిసిపోయాయి అండ్ అక్కడ ఇండియా అటాక్ చేసింది అంటే పాకిస్తాన్ పరువు పోతుంది ఇంటర్నేషనల్గా. సో దానివల్ల పాకిస్తాన్ ఈ విషయాన్ని దాచిపెట్టింది. అండ్ అమెరికా ఈ విషయాన్ని ఎందుకు దాచింది అంటే న్యూక్లియర్ రిజర్వ్స్ మీద ఇండియా అటాక్ చేసింది అంటే వరల్డ్ వైడ్గా చాలా దారుణమైన ఒక ఎఫెక్ట్ అనేది పడుతుంది.
అది తెలిసి చేసినా తెలియక చేసినా ఇండియా చేసిన అటాక్ వల్లే అక్కడ న్యూక్లియర్ లీకేజ్ జరిగింది అని కనుక ఒక చిన్న న్యూస్ స్ప్రెడ్ అయినా వరల్డ్ వైడ్గా అది చాలా పెద్ద ప్యానిక్ దారితీస్తుంది. సో అందువల్లే అమెరికా కూడా ఈ విషయాన్ని చాలా సైలెంట్గా దాచిపెట్టింది అనే న్యూస్ ఉన్నాయి. సో ఈ కారణాలన్నింటి వల్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా 2 రోజుల్లో ఈ సీజ్ ఫైర్ అనేది తీసుకోవడం అండ్ 2 దేశాల మధ్య కాల్పులు ఆగిపోవడం, ఇండియా కూడా దీనికి ఒప్పుకోవడం జరిగింది అనే వార్తలు మనకు వినపడుతున్నాయి. మరి చూడాలి దీంట్లో నిజాలు ఏంటి, అండ్ ఒకవేళ ఇండియా కానీ పాకిస్తాన్ కానీ దీనికి సంబంధించి లేదా అమెరికా అయినా సరే దీనికి సంబంధించి అఫీషియల్గా ఏమైనా స్టేట్మెంట్స్ రానున్న రోజుల్లో ఇస్తుందా లేదా అనేది.